ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయం 1వ వచనం. సామ్ 103 verse 1. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. Bless the Lord, O my soul, and all that is within me. Bless his holy name. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ప్రియులారా, మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని చూసే కృప దేవుడు మనకిచ్చారు. ఆయనకి కృతజ్ఞత ఆశలు చెల్లించుకుందాం. మంచిది ప్రియులారా, ఎట్లా ఉన్నారండి? అందరూ క్షేమంగా ఉన్నారా? ప్రభునందు వర్ధిల్లుతున్నారా? వాక్యము ధ్యానిస్తున్నారా? దేవునితో సహవాసం చేస్తున్నారా? ప్రియులారా, ఇవి మనకి మన కుటుంబానికి మేలుకరమైనవి. కాబట్టి మేలుకరమైనవి చేస్తే అది మనకి క్షేమము, మన కుటుంబానికి క్షేమం అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, ఇక్కడ దావీదు తన యొక్క హృదయం అంతటితో అంటే ప్రాణంతో అంటున్నాడు, యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మరొకము అని కింద చెప్తున్నాడు. ప్రియులారా, దేవుడు చేసినటువంటి ఉపకారములను మర్చిపోతే దాన్ని కృతజ్ఞత లేనివారుగా ఉంటాం. అయితే కృతజ్ఞత ఎప్పుడైతే కలిగి ఉంటామో పిల్లరా, మన జ్ఞాపకం వచ్చేది దేవుడు చేయగలడు అనే ధైర్యం కలిగి ఉంటాం, దేవుడు చేస్తాడు అని విశ్వాసం కలిగి ఉంటాం. అదే విశ్వాసము. విశ్వాసం మనల్ని రక్షిస్తుంది, విశ్వాసం మనల్ని స్వస్థపరుస్తుంది, విశ్వాసం మనల్ని నడిపిస్తుంది. యేసు ప్రభువారి యందు విశ్వాసం పిల్లరా మన బలపరుస్తుంది, స్థిరపరుస్తుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుని మరి విశ్వాసం కలిగి మనందరం కూడా హృదయమంతటితో దేవుని స్తుతించాలి. ఆయన చేసిన ఉపకారములను దేన్ని మర్చిపోకుండా ఆయన కృతజ్ఞత కలిగి ఉంటే అబ్బా ఎలాంటి ఆనందం, సంతోషము మనం కలిగి ఉంటాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు. మీరు మంచి దేవుడవు ప్రభువా, మాకు ఉపకారములు చేసే దేవుడవు. మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. దావీదును ప్రభువా హృదయమంతటితో దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాడు. మీరు చేసిన మేలును దేన్ని మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞత కలిగి ఉన్నాడు. కృతజ్ఞతలో ప్రభువా ధైర్యం ఉంది, కృతజ్ఞతలో ప్రభువా ప్రేమ ఉంది, కృతజ్ఞతలో విశ్వాసం ఉంది. కాబట్టి అలాంటి విశ్వాసం కలిగి జీవించడానికి మమ్మలను ప్రభువా మా కుటుంబాలని స్థిరపరచబడ్డానికి సహాయం చేయమని, కుటుంబంలో అటువంటి ప్రతి ఒక్క అవసరతను ప్రభువా యేసు ప్రభువారి యొక్క నామంలో తీర్చబడగాక సహాయం చేయమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ ఏ కీడు అపాయం రాకుండా మమ్మల్ని తప్పించి ప్రభువా మీ కృపలో మమ్మల్ని వర్ధిల్లింపచేయమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. And this morning we read from Psalm 103 and verse 1. Bless the Lord, O my soul, and all that is within me. Bless his holy name. This verse is a personal call to worship, encouraging deep, wholehearted praise to God. It reminds us to honor God not just with words, but with every part of our being, our thoughts, emotions, and actions, because He is holy and worthy of all praise. Amen.